బాబు, మీలాంటి పెద్దింటి పిల్లలు మాలాంటి పేదవాళ్ళ ఇళ్ళకి వస్తే చూసేవాళ్ళకి అంత బాగుండదు. మర్నాటి నుంచి మా బ్రతుకులు బజార్లో ఉంటాయి. మీరు ఇంకా ఇంటికి వెళ్ళిపోకూడదు. వెళ్తాను. మీకు అభ్యంతరం లేకపోతే చిత్రతో 4 మాటలు మాట్లాడి వెళ్తానండి. అభ్యంతరమే బాబు. పెళ్లి కాని ఆడపిల్లతో పరాయి మగాడు మాట్లాడతానంటే ఏ తండ్రికి మాత్రం అభ్యంతరం ఉండదు. అది కాదండి. చూడు బాబు, నాకు నా కూతురికి మధ్య రహస్యాలు ఏమీ లేవు. నువ్వు చెప్పదలుచుకుంది నిర్భయంగా నాతో చెప్పొచ్చు. ఆల్ రైట్, అలాగే చెప్తాను. చిత్రం నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు అనుకోవచ్చు, కానీ మీ అమ్మ ఒప్పుకోదు. చిత్ర నీకు పెళ్ళాం కావచ్చు, కానీ మీ అమ్మకు మాత్రం కొడలు కాలేదు. అందుకే ఈ పెళ్లి జరగదు. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకుంటున్నాను. చిత్ర, ఈ విషయంలో నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. నాకు ప్రభు కావాలి. అతనితో కలిసి పంచుకోగలిగిన జీవితం కావాలి. నేను ఉండిపోయేది జానకమ్మ గారి ఇల్లు కాకపోవచ్చు. ఊరు బయట పూరుపాకైనా నాకు ఇష్టమే. చాలా థ్యాంక్స్. నీ కోసం ప్రాణాలైనా అర్పిస్తాను అని మామూలు ప్రేమికుడిగా ప్రతిజ్ఞ చేయలేకపోయినా నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటాను. ఈ సంఘంలో నా భార్యగా నీకు స్థానాన్ని కల్పిస్తాను. ప్రతి పెళ్లికి పురోహితుడుంటాడు, 10 మంది పెద్దలుంటారు. వాళ్లే ఆ పెళ్లికి సాక్షులు. కానీ మన పెళ్లికి నోరులే నా దేవుడే సాక్ష్యం. ఏమండి, నా తృప్తి కోసం నాకు మాట ఇవ్వగలరా? ఏమిటి చిత్ర? మీరు పట్టుకున్న ఈ చేతిని కడ వరకు వదలనని, ఎన్ని కష్టాలు వచ్చినా విడువనని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి. ఒరే ప్రభు, ఏరా నవమాసాలు మోసి నా కడుపు చించుకుని నీకు జన్మనిచ్చాను. 25 ఏళ్ల పాటు నా రక్త మాంసాలు పంచి నిన్ను పెంచాను. ఈనాడు నీకిష్టమైన పిల్లని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోలేదని అంతా మర్చిపోయి కన్న తల్లిని నన్నే తొలగదోసుకుని వెళ్ళిపోతున్నావా? పోరా పో. అది కాదమ్మా. నువ్వు మాట్లాడుకురా. దీనికంతటికి కారణం ఈ మాయలాడి. నోరు వాయి లేని నీకు మాయ మాటలు చెప్పి నా మీదకి ఉసికొల్పింది. ఏమ్మా, నా ప్రేమే జయిస్తుంది ప్రతిజ్ఞ చేశావు కదూ, చివరికి నీ ప్రేమే జయించిందిలే. అది కాదతే. నీ మొగుడికి తల్లిని నేను, నా కొడుకు చేత 3 ముళ్ళు వేయించుకున్న కోడల పిల్లవి నువ్వు. చెట్టంత అత్తగారిని ఎదురుగా నిలబడుంటే కాళ్ళకి నమస్కారం చేయాలన్న జ్ఞానం కూడా లేదా? అమ్మా, చిత్ర, ఇంతవరకు జీవితం నీకు మంచేళ్ళ ప్రాయంలా గడిచిపోయింది. ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాం, పాడుకున్నాం. ఇక ముందు అలా కాదు. ఒక పెద్దింటి అబ్బాయికి ఇల్లాలి వయ్యావు, అత్తచాటు కోడలు వయ్యావు. ఆ అత్త మెప్పు పొందేలా ప్రవర్తించాలి. ఇంతెందుకే, నువ్వు చూస్తూ ఉండు. ఒక్క రోజులో మా అత్తయ్య గారికి సమస్తమైన సేవలన్నీ చేసి మా కోడలు ఎంతో ఉత్తమురాలు అనుకునేలా చేస్తాను. బరువు ఎక్కువైపోతుంది. అయ్యో, ఏమిటే అప్పుడే నొప్పులు పడుతున్నా? చాలా సంబడం. ఏమండి, నేను మీతో కాపురం చేయాలంటే మీరు నాకు సహాయం చేయాలి. ఏమిటది? ఏమిటి అప్పుడే చేతులు ఎత్తేసావు? తీయండి.
మా నాయనే అది కాదు, వడ్డాను వడ్డాను. వడ్డాణమా? ఇప్పుడు కొంచెం ప్రాణం కుదురు పడింది. రాలేదు, దాహంగా ఉంది. పాలు అవుతావా? తీసుకురండి. నేను తీసుకుంటానే, నేను తీసుకుంటా. అబ్బా, వేడి పాలు. వేడి పాలు అంటే నాకు చాలా ఇష్టం. సారీ, ముందు మీరు తాగాలి కదా, తాగండి. వద్దులే, నువ్వు తాగు. తాగనా? మీరే అనుకోరు కదా. ఏమనుకోను, తాగు. తాగుతాను. ఏమిటి? చప్పగా ఉన్నాయి, చక్కెర చాలేదు. చిన్నప్పటి నుంచి పాలల్లో పంచదార వేసుకోకుండా తాగటమే నాకు అలవాటు. అందుకే దద్దోజుల్లాగా తయారయ్యారు. కలకండి ఉందిగా, ఇచ్చాలు. ఆహా, అమృతలాగా ఉంది. తాగితేండి. చిత్ర, పాలల్లో పటీ బెల్లం కలుపు తాగానని మా అమ్మకి తెలిస్తే బాధపడుతుందేమో. పెళ్ళంతా కాపురం చేస్తున్నట్టు తెలిస్తే కూడా బాధపడుతుందేమో. మా అమ్మే అలాంటిది కాదు. బా, మరీ తీపి ఎక్కువగా ఉంది. ఈ మాత్రం తీపి తాగలేని వాడివి జీవితంలో ఆనందాన్ని ఎలా చవి చూస్తావయ్యా? అలాంటి మొగుడు దొరికాడు రా దేవుడు. ఏమిటే మరీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అసలు నాలాంటి మొగుడు నీకు దొరికాడంటే కిందటి జన్మలో కనీసం నువ్వు 1,00,000 పూజలన్నా చేసి ఉండాలి. ఎందుకే నువ్వేడిస్తావు? ఏడవలసింది నువ్వు కాదు, నేను. నిన్ను కన్నందుకు నా గొంతు పిసుకుని చావాలి. నువ్వు రత్నం అనుకున్నానే, రాతి చెప్పు అనుకోలేదు. ఎందుకే నీకు ఈ బ్రతుకు? ఎందులోనే పడి చావరాదు? కాంచనా, అదేమిటి కాంచనా, ఏడుస్తున్నావా? పైగా 6 రాగంలో. 6 రాగం కాదు, శంకరాభరణం. కుంభకోణం నా జీవితం నవ్వులు పాలైంది. నేను బ్రతకడం కంటే చావడమే మేలు. అలా మాట్లాడకు. అలా మాట్లాడి నాకున్న ఒకే ఒక్క గుండెను తూట్లు పడవకు. నువ్వు చచ్చిపోయి నన్ను దిక్కులేని వాడిని చేస్తావా కాంచనా? కుంభకోణం. కాంచనా, ఇన్నాళ్ళు నా ప్రేమని బయటికి చెప్పుకోలేక, మనసులో దాచుకోలేక నాలో నేను సతమతమైపోతున్నాను, కుతకుతలాడిపోతున్నాను. కాంచనా, ఎప్పటికైనా పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, లేకపోతే బ్రహ్మచారిగా పుట్టుక్కుని చచ్చిపోతాను. కుంభకోణం, ఇంత ప్రేమని కడుపులో దాచుకున్నావా? కడుపులో కాదు, గుండెల్లో. ఎక్కడైతే ఏమిలే, నేను నిన్ను ఎలా ప్రేమించను? నిన్ను చూస్తుంటే అనగనగా ఒక తండ్రిలా ఉన్నావు. హరిహరి, అన్యాయంగా మాట్లాడుతున్నావు కాంచన. సూటు బూటు వేసుకుంటే నేను మాత్రం అడవిరాముల్లో ఎన్టీఆర్ లా కనిపించనా? అప్పుడు నాకు అనుమానమే, రిక్షారాములా ఉంటావేమోనని. కాంచన, కాంచన, నన్ను ప్రేమించే ఒక్క మనసుంటే చాలు, ప్రేమాభిషేకంలో అక్కినేనిలా అనిపించనా? ఏమో, అప్పుడు నువ్వు నా కళ్ళకి బాటసారిలా కనిపిస్తావు. నీతోనే వాదించలేను కాంచన. నువ్వు రోజుకి 3 సినిమాలు చూస్తావు, నేను 3 ఏళ్లకి ఒకే ఒక్క సినిమా చూస్తాను. ఏదేమైనా నువ్వు అంటే నేను బతుకుతాను, లేదు ఈ మేడ నుంచి దూకి పవిత్రమైన మన కారం చేడు మట్టిలో కలిసిపోతాను. దూకుతాను, కలిసిపోతాను, దూకుతాను, కలిసిపోతాను. కుంభకోణం, నేను నీకు ఒక అగ్ని పరీక్ష పెట్టాను, అందులో నువ్వే నెగ్గావు. నువ్వే నా ఆటగాడివి, పాటగాడివి, వేటగాడివి. నేను నిన్నే పెళ్లాడతాను. ఊర్వశి, నీవే నా ప్రేయసి. కుంభకోణం, కాంచన. కుంభకోణం, ఎవరో మనల్ని చూస్తున్నారు. ఎవరది? ఓహో, చందమామా. రావోయి చందమామ, మా వింత గాథ వినుమా. రావోయి చందమా. మేలుకునే ఉన్నారన్నమాట మీరు. ఇంకాసేపు పడుకో, వెచ్చగా ఉంటుంది, పడుకో. వదలండి. చూడండి, కోడి కుత్తో లేచి
తలారా స్నానం చేసి అన్ని పనులు చేసుకోవటం ఉత్తమిల్లా లక్షణం. నేను ఉత్తమిల్లాలో అవుదాం అనుకుంటున్నాను. నువ్వు వెళ్ళి అక్కడ చేయటానికి పనులు ఏమీ ఉండవు. ఈ పాటికి అమ్మలే చిన్న పనులు చేసుకుంటూ ఉంటుంది. అత్తే లేచుంటుందా? ఉమ్. అయ్యో, పెద్దావిడ ఆవిడ లేచి అన్ని పనులు చేసుకుంటుంటే కుర్రకోళ్ళు నేను ఇంకా ఎక్కడ పడుకునుంటే నలుగురు చూస్తే నవరు. చూడండి, నేను ఉత్తమ ఇల్లాలనే కాదు ఉత్తమ కోడలని కూడా అనిపించుకోవాలి. వదలండి. వదలరా వదలరా. అత్తయ్య, గుడ్ మార్నింగ్. ఏమ్మా అప్పుడే లేచావు? ఇంకాసేపు పడుకోలేకపోయావా? మీరు లేచి పనులు చేసుకుంటుంటే నేను ఇంకా పడుకోనా? అత్తయ్య, నేను పూలు కోసుకొస్తాను కానీ మీరు పూజలో కూర్చోండి. పర్వాలేదు అత్తయ్య, నేను కోసుకొస్తాను కదా, ప్లీజ్ వెళ్ళండి. అత్తగారు కొత్త కోడలు ఆదర్శ కుటుంబం. చిన్నారమ్మ, అది అప్పుడే అత్తగారిని కాకా పెట్టేస్తుంది. ఇంకా 4 రోజులు పోతే అమ్మో 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 కొంపలు ఆరిపోవు. అత్తయ్య, ఇవ్వండి పూలు. కూర్చోమ్మా. అమ్మా, అబ్బాయి గారికి కాఫీ చేయాలమ్మా. వస్తున్నానే. అత్తయ్య, కాఫీ కదా, నేను తీసుకెళ్తానులే. ఎవరిచ్చినా వాడు తాగడమ్మా. అయ్యో, నేను తాగిస్తాను అత్తయ్య, మీరుండండి, పూజ చేసుకోండి. అబ్బాయి గారికి బెడ్ కాఫీ వచ్చింది, లేవచ్చు. ఏమండి, మిమ్మల్నే. ఇంకో అరగంట పడుకుంటానమ్మా. అమ్మట, నేనే మీ అమ్మని కాదు, మీ పెళ్ళని. లేవండి. నువ్వా? నువ్వు తీసుకొచ్చావిడ కాఫీ? ఏ, నేను తీసుకురాకూడదా, మీరు తాకూడదా? అలా అని కాదు, రోజు మా అమ్మే తీసుకొస్తుంది కదా, ఇవాళ తీసుకురాలేదేమిటా అని. ఆహా, ఆవిడిని మెట్లెక్కి మీ గదులు దాటి మీ కాఫీ తీసుకొచ్చిస్తే అమృతంలో ఉందని ఆనందంగా తాగుతున్నారు అనమాట. సిగ్గులేదో ఆవిడ వయసులో కష్టపెట్టడానికి. తాగండి. అవునండి, చక్కెర సరిపోయిందో చూస్తాను. ఏం అక్కర్లేదు, రాత్రి తినిపించావుగా కిలో పాటి బెల్లం. సరే గాని ఈ అవతారంతో ఇలాగే కిందకు వచ్చారు, నవ్వుతారు. జలకాలాడి తొందరగా రండి. ఎక్కడికి? టిఫిన్ కి. అమ్మా, టిఫిన్ పెట్టమ్మా. ఓహో, కొత్త కాపురమా? ఏమి టిఫిను? కరపట్ల ఇడ్లీలు. కనపడుతుంది, నువ్వే చేసావా? నేనే. అనుకున్నానులే, సైజ్ చూడగానే అర్థమైంది. నోట్లో పెట్టుకోండి, పేర్లు పెడతారంటే. నేను నోట్లో పెట్టుకోవాలా? నేను నోట్లో పెట్టుకోవాలా? నోట్లో కాకపోతే చెవులో పెట్టుకోండి. ఇదే మా అమ్మ అయితే. మేమైతే ముక్కలు పెడుతుందా? అసలు ఏంటి మీ ఉద్దేశం? పరగద్దు, నేను దేనికి పనికిరానా? పనికొస్తావనుకో. తినడే. మా వదినికి మా గొప్ప బహుమానం తీసుకొచ్చాను. వదినా, ఈ సంచిలో ఏముందో చెప్పుకో చూద్దాం. ఏమిటి, సున్నుండలా? కాదండి, కిచిడీ బియ్యం అయి ఉంటాయి. నువ్వు గుట్టు పెరుమాళు కిరక. వదినా, నువ్వు చెప్పుకోలేవని నాకు తెలుసు. ఇదిగో బాబు, ఇది రుద్రాక్షమాల. ఇప్పుడప్పుడే వీటితో నాకు పని లేదు, తీసుకో. కాఫీ తీసుకోండి అత్తయ్య. అబ్బాయి టిఫిన్ చేశాడా అమ్మా? చేస్తారు అత్తయ్య. ఆ. అత్తయ్య, అబ్బాబ్బాబ్బా, మీ అబ్బాయి బాగా అల్లరి చేస్తారు అత్తయ్య. ఇన్నేళ్ళుగా ఎలా పెంచాడు గాని చిన్న పిల్లాడు కంటే అన్నీ అనుకోండి. ఇవాళ టిఫిన్ పెడితే ఏమన్నారు తెలుసా? రోజు మా అమ్మాయి పెట్టేది అమ్మేది అన్నారు. ఇవాళ నుంచి మీ అమ్మగారు రారు, నేనే పెడతాను, తినండి అన్నారు. ఏంటి, నేనే తినాలా? మా అమ్మాయి అయితే తినిపించేదంటే మారం చేశారు. నాకు తిక్కరేగింది. తింటే తినండి, లేకపోతే లేదంటే ఒక్క కసురు కసరాను మాట్లాడుకుంటూ తిని వెళ్ళిపోయారు అంతే. మీరేం కంగారు పడకండి అత్తయ్య, 4 రోజుల్లో మీ అబ్బాయిని మనిషిని చేస్తాను. కాఫీ తీసుకోండి అత్తయ్య. అత్తయ్య, మన వంటింటి పద్ధతి ఏం బాలేదు. ఇంకా పాతకాల పద్ధతులు, గొట్టం పెట్టి ఊదుకోవడాలను, విసురుగడ పెట్టి విసురుకోవడాలను చచ్చ ఏం బాలేదు. ఇప్పుడు అందరూ గ్యాస్ పొయ్యి అత్తయ్య. ఆఫ్టర్ ఆల్ 3000 మనం కావాలనుకుంటే 3 నాటకాల పోయి మన ఇంట్లో ఉంటుంది. మీ అబ్బాయికి చెప్పి తెప్పిస్తాను. కాఫీ తీసుకోండి అత్తయ్య. అత్తయ్య, వంటని సరుకులు ఇవ్వాలి, సామాన్ కూడా తాళాలు తీసుకెళ్తానే. అయ్యో, మర్చిపోయాను. అత్తయ్య, వాళ్ళు ఏం కూర వండుకుంటారు? మార్కెట్ నుంచి మాంసం తెప్పించినా, మరి చేపలు తెప్పించినా? చేపలు అయితే బెటర్. కాఫీ తీసుకోండి అత్తయ్య, వస్తాను, నాకు చాలా పనులు ఉన్నాయి. వదినా, ఇప్పుడైనా ఇవి తీసుకుంటారా? అమ్మా, చూడబోతే నాకు ఈ చెక్క పల్లకి, ఈ త్రికోణానికి కూడా ప్రమాదం వచ్చేట్టుంది. కోడలు గారికి తమరే గట్టిగా రికమెండేషన్ చేసి మమ్మల్ని కాపాడాలి. పెట్టరా త్రికోణం. అత్తగారి పెత్తనం పోయి కోడల గారి పెత్తనం వచ్చింది.